రాజశేఖర రెడ్డి గారి కుమార్తె షర్మిల ఇప్పుడు ఎట్టకేలకు రాజ్యసభలో అడుగు పెట్టబోతున్నారా? దాదాపుగా అయితే ఆమెకు రాజ్యసభ సీటు కన్ఫామ్ అయిపోయింది కర్ణాటక నుంచి అనేది ఒక ప్రచారం అయితే జరుగుతోంది. తాజాగా నిన్న ఆమె తన భర్తతో కలిసి రాహుల్ గాంధీని కూడా కలిశారు, కాంగ్రెస్ పెద్దలందరూ కలిశారు. అంటే పార్టీ విలీనం చేసే సమయంలోనే ఈమెకు హామీ ఇచ్చారు రాజ్యసభ సీట్ ఇస్తాము అనేది. ఇప్పుడు మరి గుర్తు చేయడానికి వెళ్ళారో లేదంటే మరొకసారి విజ్ఞప్తి చేయడానికి అడగడానికి వెళ్ళారు. ఫైనల్గా అయితే వెళ్ళారు. ఇప్పుడు ఆమె రాజ్యసభలో అడుగు పెట్టబోతున్నారు. అంటే ఒక రాజ్యసభ సీటు కావాలంటే ఒక పార్టీ పెట్టి దాన్ని విలీనం చేసి ఎంత పాదయాత్రలు చేసి అక్కడ వేరే పార్టీల పోరాటాలు చేస్తే ఫైనల్గా ఒక రాజ్యసభ సీటు దక్కించుకోవడానికేనా? అంటే షర్మిల రాజకీయ మొత్తం అంటే ఆమెకి అంత హిస్టరీ అని చెప్పలేం, కానీ మొన్నటి నుంచి ఉన్న ఆ హిస్టరీకి ఇది ఒక ప్రతిఫలంగా చూడాలి. ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒక పార్టీ విలీనానికి అన్న మీద పంతానికి దక్కబోతున్న ఒక అద్భుత ప్రతిఫలమా రాజ్యసభ సీటు రేపొద్దున షర్మిల గారికి? అదేనా ఆమె కోరుకున్నది ఎన్నాళ్ళు? ఆవిడ కోరుకుంది అయితే అదే. వాస్తవంగా అయితే ఏంటంటే డిఎంకే అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఒక సిస్టమ్ తీసుకెళ్లారు. డిఎంకే కానీ ఇంతకుముందు టిఆర్ఎస్ కూడా. టిఆర్ఎస్ మొదట్లో ఈమెకి రాజ్యసభ ఇచ్చారు కదా, కవితకి జాతీయ రాజకీయాలకు అప్పచెప్పేసి అక్కడికి పంపించేసేద్దాం అనుకున్నారు పార్లమెంట్. నిజామాబాద్ అప్పుడు పార్లమెంట్ కి ఇచ్చారు కదా. ఆవిడ అక్కడ ఆశించారు. అంటే బేసిక్ గా ఏంటంటే ప్రాంతీయ పార్టీలలో ఒక వ్యక్తిని చూస్తారు, లీడర్ని. ఆ లీడర్ తరపున కుటుంబం అన్నటువంటి ఉద్దేశంతో ఎగబడి ఏమి వాళ్ళు చూసుకోరు. ఇప్పుడు కేసీఆర్కి ఇచ్చే వాల్యూ కవితకి ఎందుకు ఇస్తారు? అదే కేటీఆర్ కవితో లీడర్లో అయితే మళ్ళీ వాళ్ళనే చూసుకుంటారు. నవీన్ పట్నాయక్ తరపున ఎవరో మనిషిని ఎందుకు చూసుకుంటారు? నవీన్ పట్నాయక్ వరకు లెక్క. ప్రాంతీయ పార్టీలో ఒక లీడర్ని క్యాలిక్యులేట్ చేస్తారు కానీ ఇట్లా క్యాలిక్యులేట్ చేయరు. మీకు తమిళనాడు ఏమైంది? డిఎంకే తరపున స్టాలిన్ ఇక్కడ రాజకీయం చూసుకుంటాడు. కనిమొళి అప్పుడు జాతీయ రాజకీయాలు చేసింది, ఆవిడ మంత్రిగా ఎంపీగా కూడా చేసింది రాజ్యసభ. కానీ ఆమెను కూడా జైల్లో పెట్టారు కదా, తర్వాత ఏం లీడ్ తీసుకోలేదు కాబట్టి. కానీ వీళ్ళు అది కోరుకుంటారు. కవిత అప్పుడు, తర్వాత కనిమొళి, అదే టైంలో ఈమె కూడా కోరుకుంది. తను కూడా జాతీయ రాజకీయాల్లో తను ఉండాలి, పార్లమెంట్ లో అడుగు పెట్టాలి. లోక్సభలో కడప ఎంపీ అడిగింది, ఇవ్వలేదు. అదే కదా వివేకానంద రెడ్డి ఈమె ఆశను రేకెత్తించాడు, నువ్వు అవ్వాలి, లేకపోతే మీ అమ్మ అవ్వాలి, లేకపోతే నేను అవ్వాలి. మధ్యలో వాళ్ళేంటి, అది పెద్ద కుటుంబం అంటే వీళ్ళది 2 కుటుంబాలు అంటారు. చిన్న కుటుంబం పెద్ద కుటుంబం అంటారు. చిన్న కుటుంబం అంటే వివేకానంద రెడ్డి, రాజశేఖర రెడ్డి అంటే రాజారెడ్డి బిడ్డ. పెద్ద కుటుంబం అంటే ఇలా మొత్తం ఉమ్మడి కుటుంబం. ఈ భాస్కర్ రెడ్డి వీళ్ళందరూ కూడా వస్తారు అప్పుడు, అవినాష్ రెడ్డి వీళ్ళందరూ. కాబట్టి ఆ పెద్ద కుటుంబానికి ఎందుకు, మన కుటుంబంలోనే ఉంచుకుందాం అనేది ఈయన ఒక ఇది రైజ్ చేశాడు. ఆ మొక్క వీళ్ళు అన్నప్పుడు ఆయన అన్నాడు అనమాట, మొన్న కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు ఉంది ఆదుకుంది. ఇంకోటి భారతీయకి ఆ కుటుంబంతో సాన్నిధ్యం ఎక్కువ, ఆ కుటుంబాల నుంచి వచ్చిన అమ్మాయి కాబట్టి అటు వాళ్ళతో కాంటాక్ట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇతను అందరినీ కలుపుకెళ్లే ప్రయత్నంలో ఉండటం, ప్లస్ ఇంకోటి ఇతని మీద బాగా నెగిటివ్ ఉంది వివేకానంద రెడ్డి మీద. ఎందుకని? వివేకానంద రెడ్డి రాజశేఖర రెడ్డి చనిపోయేంత వరకు రాజశేఖర రెడ్డి పేరుతోనే కదా వివేకానంద రెడ్డి బతికింది. తీరా చూస్తే అదే తర్వాత ఏం చెప్పారు, తను మంత్రి కదా పదవి కోసం ఇదే సునీత, ఇదే అల్లుడు కలిసి కాంగ్రెస్ లోనే ఉండనిచ్చారు. వీళ్ళు బయటికి వెళ్ళాక కూడా వీళ్ళ వెనకాల రాలా వివేకానంద రెడ్డి. పైగా కాంగ్రెస్ లో రాజశేఖర రెడ్డి కుటుంబానికి మేమేం అన్యాయం చేయలేదని చూపించడం కోసం వివేకానంద రెడ్డికి మంత్రి పదవి ఇచ్చారు. వివేకానంద రెడ్డి అక్కడ మంత్రి హోదాలో తిరుగుతుండేవాడు. అంతవరకు బాగానే ఉంది. వివేకానంద రెడ్డికి చేత విజయమ్మ మీద పోటీనా, అట్లాగే జగన్ మీద పోటీనా, అలాగే పెట్టారా అప్పుడు? ఆ స్థాయిలో పెట్టినప్పుడు అంత నువ్వు సరే మంత్రిగా ఉన్నావంటే ఒక అర్థం ఉంది, ఏదో పదవి కోసం నానన్నప్పుడు చేయలేదు కాబట్టి ఇప్పుడు ఏదో తీసుకున్నావు అనుకోవచ్చు. అట్లాంటిది ఇదేంటి అన్నది కోపం ఉంది. వివేకానంద రెడ్డి కూతురికి అల్లుడికి ఏం కోపం ఉంటది? అంతకు ముందు ఎంపీగా ఉన్నాడు వివేకానంద రెడ్డి. జగన్ అప్పటిదాకా వాళ్ళ నాన్న యాక్టివిటీ చూసుకునేవాడు. జగన్ మీద పరిటాల రవి ఉదంతం ఇదంతా రాగానే అసెంబ్లీలో రచ్చ అయ్యాక జగన్ కోపం వచ్చింది, నేను ఎందుకు వెళ్ళకూడదు పార్లమెంట్కి అనుకున్నాడు. బాబాయ్ నువ్వు రాజీనామా చేయను కానీ చేసేసాడు వివేకానంద. ఆ రాజీనామా చేయించాడు జగన్ అన్న కోపం కూతురికి అల్లుడుకుంది, సునీత కీలకి. ఈవెన్ అతనికి కూడా ఉంది. కాకపోతే సోనియా ఏం చేసింది, ఆ రోజు నా రాజీనామాని ఒప్పుకోలే, మళ్ళీ అతన్నే పెట్టింది, జగన్కి ఇవ్వలేదు. ఆ తర్వాత ఎలక్షన్స్ లో 2009లో రాజశేఖర రెడ్డి మళ్ళీ అధిష్టానాన్ని ఒప్పించి జగన్ని టికెట్ ఇప్పించాడు, వివేకానంద రెడ్డిని పక్కన పెట్టి. ఆ రోజు పక్కన పెట్టబడినట్టు వివేకానంద రెడ్డి పక్క వెళ్ళినట్టు అయిపోయింది కదా బేసిక్ గా అయితే కనుక.
వివేకానంద రెడ్డి ఏం ఆశించాడు, విజయమ్మ చనిపోయిన తర్వాత ఆ సీట్ తనకు అనుకున్నాడు. అలా అనుకోవాలంటే అతను వీళ్ళతో పాటు బయటికి రావాలి. రాకుండా ఎట్లా ఇస్తాడు? విజయమ్మకి ఇప్పించాడు, విజయమ్మని పెట్టాడు రాజశేఖర్ మరణించే ప్లేస్ లో జగన్. కడప పార్లమెంట్ తనే పోటీ చేశాడు. కాబట్టి వివేకానంద రెడ్డి మీద ఒక అసంతృప్తి ఉంది జగన్కి. వివేకానంద రెడ్డిని నడిపిస్తోంది కూతురు అల్లుడు అన్న కోపం కూడా ఉంది అతనికి. ప్లస్ ఆయన లైంగిక వ్యవహారాలు జగన్కి బాగా తెలుసు, దూరం పెట్టాడు. ఆ వివేకానంద రెడ్డి అందుకనే ఏం చేశాడు, వీళ్ళిద్దరిని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. ఎందుకని, ఇక్కడ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇంట్లో డామినేషన్ అంతా వీళ్ళిద్దరిది నడిచేది, షర్మిల విజయమ్మ. భారతి అదేమంటారు కొత్త కోడల టైప్లో ఎన్నేళ్ళైనా సరే ఆమె భర్త సేవ చూసుకోవాల్సిందే తప్పించి ఆమెకి ఇంట్లో ఎలాంటి హక్కు లేకుండా పోయింది, ప్రైవసీ లేకుండా పోయింది. ఆమె బిడ్డలకు కానీ ఆమెకు కానీ ఓ రకంగా వీళ్ళు డామినేటింగ్ వ్యవహారం చేస్తూ ఉంటే ఆమె ఒక విక్టిమ్ లాగా ఫీల్ అవ్వాల్సి వచ్చింది. బట్ జగన్ చూసుకుంటూ ఉంది. అలాంటి సందర్భంలో రాజశేఖర రెడ్డి మరణం ఒక రకంగా ఆమెకి రిలీఫ్. అంటే రాజశేఖర రెడ్డి మరణం తర్వాత వీళ్ళిద్దరే డామినేట్ చేస్తున్నారు. చేసిన టైంలో వివేకానంద రెడ్డి ఒత్తిడి తగ్గింది. ముగ్గురు చేసేవాళ్ళు డామినేషన్ ఇంట్లో. ఈ ముగ్గురు డామినేషన్ లో వివేకానంద రెడ్డి డామినేషన్ తగ్గిపోయింది అనుకుంటే మళ్ళీ వివేకానంద రెడ్డి వెనక్కి వచ్చాడు కాంగ్రెస్ నుంచి ఓడిపోయిన తర్వాత. వెనక్కి వచ్చి ఏం చేశాడు, విజయమ్మని షర్మిలతో మాట్లాడుకుని మళ్ళీ పార్టీలో చేరాడు. ఎవరు చేర్చుకున్నారు, జగన్ చేర్చుకున్నాడా? కాదు, వీళ్ళ ద్వారానే చేరిపోయినట్టు ప్రకటించుకున్నాడు. ప్రకటించుకున్నప్పటి నుంచి మళ్ళీ ఆ ఏరియా మీద ఆధిపత్యం బిగించేశాడు. ఈ సందర్భంలో ఏం చేశాడు, జగన్ పట్టించుకోవట్లా. కడప ఎంపీ వివేకానంద రెడ్డి ఆశించాడు, జగన్ అవినాష్ రెడ్డికి ఇచ్చాడు. మళ్ళీ ఇచ్చాడు కాబట్టి ఆ టికెట్ తీసుకుందాం అనుకున్నాడు. జగన్ ఆ టికెట్ని అవినాష్ రెడ్డికే కన్ఫర్మ్ చేశాడు. కాబట్టి ఇతను ఏం చేశాడు, స్పర్ధను పెంచాడు. ఏది, మీరు తీసుకోవాలి, నువ్వు తీసుకోవాలి, లేకపోతే అమ్మాయి తీసుకోవాలి, మధ్యలో అతనికి ఎవడికి, అవినాష్ రెడ్డి ఎవడు, వాళ్ళ ఫ్యామిలీ కదా, మనకెందుకు తీసుకున్నట్టు, ఇట్లాగా ఈ కసి ఇక్కడ పెరిగింది. ఆ తర్వాత ఆయన చనిపోయినటువంటి అంశంలో ఇక అవినాష్ రెడ్డిని కారణం కూడా అదే వీళ్ళు రైజ్ చేసుకొచ్చింది. ఆ మూమెంట్ నుంచి కూడా ఆవిడకి ఆ ఫీలింగ్ పడిపోయింది. వివేకానంద రెడ్డి జగన్ తనని పట్టించుకోవట్లేదు కాబట్టి ఆ కోపంతో ఈమెలో ఒక ఆశ్రయకెత్తిచ్చాడు. ఈవెన్ ఇప్పుడు భారతి ఏదో ఇంటర్వ్యూ చెప్పింది, తను పాదయాత్ర చేద్దాం అనుకుంటే నేను పాదయాత్ర చేస్తానని అడిగింది షర్మిల. సరే కానివ్వండి. షర్మిల ఏమో నేను అన్నతో చెప్పి నేను పాదయాత్ర చేశానంది, అన్న చెప్తే చేశానంది. భారతి ఒక ఇంటర్వ్యూలో ఎక్కడో అమ్మాయిలకి ఇచ్చింది, కొంతమంది ఆడపిల్లలకి. ఆ ఇంటర్వ్యూలో చెప్పినటువంటిది అయితే నేను చేద్దాం అనుకున్నాను, పాదయాత్ర పార్టీని నడుపుదాం అనుకున్నాను, కానీ ఆయన షర్మిల వెళ్ళి అడిగింది, షర్మిల నేను చేస్తాను నా దగ్గరకు వచ్చి చెప్పింది. తర్వాత జగన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడమన్నా జగన్ కూడా ఒప్పుకున్నాడని చెప్పింది, సరే చేసింది అని చెప్పింది. ఆ విధంగా అప్పుడు భారతి ముందుకు వద్దాం అనుకున్న దాన్ని కూడా ఆపి షర్మిల ముందుకు వచ్చింది. అంటే పార్టీ గ్రిప్ తన ఉంచుకుందాం తను అన్న అనే ఫీల్. రాజకీయ వారసులు అది అప్పటికి పుట్టింటి నుంచి అత్తారింటికి వచ్చి తనకి ఎటు స్వేచ్ఛ లేని అమ్మాయి ఇక్కడ జగన్ కాస్త అమ్మాయిని ప్రేమిస్తుండటం బాగుండటం, ఇది తేడా వచ్చింది. ఇక వీళ్ళు రాజకీయ సీఎం అయ్యాక కొన్ని పనులు విజయమ్మ, కొన్ని పనులు షర్మిల, కొన్ని పనులు అనిలు అధికారులకు ఫోన్ చేసి ఇదిగో వీళ్ళకి అపాయింట్మెంటు, వీళ్ళకి జాబు, వీళ్ళకి కాంట్రాక్టు లాంటివి చెప్పినప్పుడు అధికారులు వెళ్ళి జగన్ దగ్గర చెప్పారు. నాకున్న సమాచారం ఆ రోజుల్లో చెబితే ఎందుకు షర్మిల కోపం ఎందుకు వచ్చిందన్న పాయింట్ దగ్గర కనుక్కున్నప్పుడు చెప్పినటువంటి సమాచారం, విశ్వసనీయ సమాచారం, పేర్లు చెప్పలేని సమాచారం. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వీళ్ళు ఇట్లాంటిది ఏయో 4-5 చేస్తే జగన్ దగ్గరికి వెళ్తే జగన్ అసలు ఇట్లాంటి ఏమి అమ్మ చెప్పినా ఎవరు చెప్పినా నేను చెప్తే తప్ప ఎవరిది పెట్టద్దు అన్నాడు. రెండోసారి వీళ్ళు అడుగుతారు కదా నేను చెప్పినా కూడా పని ఎందుకు అవ్వలేదని, సార్ ఇట్లా చెప్పారమ్మని చెబుతారు కదా, వాళ్ళు ఎత్తిరేసుకుంటారు. అది కాబట్టి ఇక అక్కడి నుంచి స్పర్ధ పెరిగిపోయింది. ఆ స్పర్ధ పతాక స్థాయి, ఇక గొడవలు నడిచిపోయినాయి. అదంతా షర్మిలకి అప్పటి నుంచి ఒక ఫీలింగ్ ఉంది తను అవ్వాలన్నట్టు. కాకపోతే అన్నతో గొడవ పెట్టుకుని చేస్తాం బాగోదని అమ్మ చెప్పిన దాని మీద తెలంగాణకి వెళ్ళి
తెలంగాణకి వెళ్ళిన తర్వాత 200 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకెళ్ళింది, మొత్తం ఖర్చు పెట్టేసుకుంది. మిగతాది అప్పటికి ఈ అమ్మాయి పేరుని జగన్ రాసి ఇచ్చిన వాటా డబ్బులు కూడా నాకు ఇచ్చేయమని. జగన్ ఏమంటాడు, అవన్నీ అటాచ్మెంట్ లో ఉంది ఎట్లా అంటాడు, అవి నువ్వు చూసుకో నాకెందుకు నా డబ్బులు ఇచ్చేయంటది. అట్లాగా రన్నింగ్ లో ఉన్న దాన్ని ఇవ్వడం కుదరదు అన్నది జగన్ చెప్పేది. అంటే నువ్వు కావాలని నన్ను దుక్కుదాం అనుకుంటున్నావు, నువ్వు ముఖ్యమంత్రి అయ్యో నన్ను అక్కడ కానీ వదలుచుకోవట్లేదు అంటే, నువ్వు అక్కడ నీ జీవితంలో ముఖ్యమంత్రి కాలేవు, ఎమ్మెల్యే గెలవడం కూడా కష్టము, ఏ ఖమ్మంలోనైతే నువ్వు ఎమ్మెల్యే గెలుస్తావు, అంత మించి చేసేది ఏం లేదు. తెలంగాణలో ఆంధ్ర వాళ్ళని సీఎంను కానియరు, ఇంకో 20-30 ఏళ్ళ దాకా అవ్వచ్చు, లేదా తర్వాత కూడా పర్మనెంట్ గా ఉండొచ్చు, అది నేను అబ్జర్వ్ చేసింది కాబట్టి నేను అక్కడి నుంచి కాంతం మానేశానంటే, నీ రాజకీయ పరిజ్ఞానం ఎంత, నా పరిజ్ఞానం ఎక్కువ అని అమ్మాయి కాబట్టి వెళ్ళిందో 200 కోట్లు ఖర్చు పెట్టేసి పోటీ చేయడానికి కూడా అభ్యర్థులు దింపలేదు, శాంతం ఇదైపోయింది. అప్పుడు మధ్యలో వీళ్ళ యొక్క స్పర్ధని గమనించినటువంటి బాబు గారి శ్రేయోభిలాష అయినటువంటి ఆర్కే గారు ఆమెను కన్విన్స్ చేశాడు, రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ద్వారా కన్విన్స్ చేశాడు. ఎట్లా రేవంత్ కి ఈ అమ్మాయికి పడేది కాదు, రేవంత్ ఈ అమ్మాయిని ఎట్టొస్తుందని అడగటం, ఎందుకంటే తలనొప్పి అని చెప్పి ఉద్దేశంతో అంటాం, దానికి ఈ అమ్మాయి కౌంటర్లు వేయటం, ఇద్దరు మాట యుద్ధం బాగా జరిగింది. ఇద్దరి మధ్యన మధ్యవర్తిత్వం చేసింది బాబు గారి ప్రాణమైనటువంటి రాధాకృష్ణ గారు, బాబు గారి ప్రాణమైనటువంటి రేవంత్, బాబు గారి ఆప్తురాలైనటువంటి వీళ్ళిద్దరి మధ్యలో ఒక ఒప్పందం కుదిర్చాడు. నువ్వు ఇక్కడ ఉండి అట్టా గెలవలేవు అంటే, అది జగన్ చెప్తే కోపం వచ్చింది, రాధాకృష్ణ చెప్తే సంతోషం అనిపించి ఏం చేయాలన్నప్పుడు, ఓకే నువ్వు ఇక్కడ కాదు ఆంధ్రాకి వెళ్ళు, మీ అన్న సంగతి తేల్చేసేయి, అక్కడ నీకు ఎట్లా గవర్నమెంట్ సపోర్ట్ ఉంటది, బాబు గారు వచ్చేస్తున్నారు కాబట్టి నువ్వు ఇక్కడ మాత్రం ఇది చెయ్యి అని చెప్పాడు. నువ్వు విలీనం చేసే, పార్టీ విలీనం చేస్తే రాజ్యసభ ఇప్పిస్తానని చెప్పమని రేవంత్కి, అక్కడికి వెళ్ళి అధిష్టానంతో నేను చెప్పానని రేవంత్ చెప్పేశాడు. ఇప్పుడు చెప్పాడా లేదా, హామీ ఇచ్చింది నిజమా కాదా, ఎందుకంటే ఇప్పుడు డికే శివకుమార్ ద్వారా అంటున్నారు, తెలంగాణ నుంచి కదా మరి రాజ్యసభ తీసుకోవాల్సింది, కర్ణాటక నుంచి వచ్చిందంటే డికే శివకుమార్, మరి డికే శివకుమార్ వేణుగోపాల్ ఈ అమ్మాయిని ఏమి చేర్చాలనుకోలేదు. డికే శివకుమార్ వాస్తవంగా చెప్పాలంటే రాజశేఖర్ తర్వాత జగన్ అపారంగా ప్రేమిస్తాడు. ఈ అమ్మాయి 4-5 సార్లు వెళ్ళింది, ఈ డబ్బుల పంచాయతీ కూడా జగన్ చేత ఇప్పించినాకని చెప్పి వెళ్ళింది, వైఎస్ఆర్టీపీకి నిధుల కోసం కూడా వెళ్ళింది, నేను కాంగ్రెస్ కి చేసి నీకెట్ట చేస్తానమ్మా అని చెప్పిన తర్వాత ఆ డికే శివకుమార్ వేణుగోపాల్ ఏం మాట్లాడారో తెలియదు. ఇప్పుడు రాధాకృష్ణ గారు చెప్పేది, డికే శివకుమార్ వేణుగోపాల్ వాళ్ళు ఈనాడు వార్త ఒకటిగా ఉంది, జ్యోతి వార్త ఒకటిగా ఉంది. ఈనాడేమో ఈ అమ్మాయి ప్రయత్నిస్తోంది రాజ్యసభకు అని రాసింది, జ్యోతి ఏమో ఆల్రెడీ ఇచ్చిన హామీ నెరవేర్చడం భాగంగా వాళ్లే పిలిచి కన్ఫర్మ్ చేశారని చెప్తున్నారు. ఇప్పుడు వాస్తవంగా 4 సీట్లు ఉంటాయి అక్కడ కర్ణాటకలో, 4 ఒకటి బీజేపీకి, 85 సీట్లు ఉన్నాయి బీజేపీకి, ఏది వీళ్ళతో కూడా కలిపి, ఇప్పుడు జేడీయూ కూడా కలిసిపోయింది కదా, జేడీఎస్ 85 ఇద్దరికి కలిపి, అక్కడ 45 సీట్లకు ఒక రాజ్యసభ వస్తుంది. ఇప్పుడు ఇంకొక 5 కనుక యాడ్ అయితే 90కి 2 వచ్చేస్తాయి వాళ్ళకి, అప్పుడు 2 కాంగ్రెస్ 2 ఇది అవుతుంది. అంటే మామూలుగా అయితే వీళ్ళు 3కి పోటీ చేస్తారు, వీళ్ళు ఒకటే పోటీ చేస్తున్నారు ప్రతిసారి కూడా. ఇంతకుముందు జేడీఎస్ లేదు, ఇప్పుడు జేడీఎస్ యాడ్ అయింది. రేపు అందులో ఇప్పుడు ఈయన బయటికి వెళ్ళిపోయాడు కదా, అదే సిద్ధరామయ్య వర్గం గనక ఏమన్నా క్రాస్ ఓటింగ్ చేస్తే ఒక 5 అయిపోయినట్టే. అట్లాంటి గేమ్ ఏమన్నా ఇయ్యాలనుకుంటే బీజేపీ సీరియస్ గా తీసుకోవాలి. బీజేపీ సీరియస్ గా తీసుకుంటే గనక ఒకటే మిగులుద్ది, ఇది 2 మిగులుతాయి కాంగ్రెస్. అలా కాకుండా బీజేపీ ఒకళ్ళనే పోటీ పెట్టింది అనుకోండి, వీళ్ళకి 3 దొరుకుతాయి, అప్పుడు షర్మిలకు గ్యారంటీ అనుకుంటున్నాను నేను. 3 ఉంటే షర్మిలకు గ్యారంటీ, అది కూడా అధిష్టానం నిజం అనుకుంటే అది తేలుతుంది. తెలంగాణ నుంచి ఇవ్వడానికి రేవంత్ అడ్డుపడ్డారా, అందుకే కర్ణాటక వెళ్లాల్సి వచ్చిందా? అడ్డుపడడం అంటే వాళ్ళకుంది ఒకటే, మొన్న ఒకటే కాబట్టి తెలంగాణలో ఉన్న పార్టీనే కదా విలీనం చేసింది. కరెక్ట్ లెక్క ప్రకారం రాధాకృష్ణ గారు ఎట్లా సెటిల్ చేశారో తెలియదు. రాధాకృష్ణ గారు ఆంధ్రాలో జగన్ మీదకి షర్మిలను వదిలి తెలంగాణలో రేవంత్ కి అడ్డం లేకుండా చేసి కర్ణాటక నుంచి రాజ్యసభ ఇప్పిస్తున్నారు. అది అంటే ఇక్కడ అర్హత అనేది కూడా ఒక చర్చకు వస్తుంది. కాంగ్రెస్ పార్టీలోనే కొంతమంది చర్చిస్తున్నారు ఆమెకి ఏ అర్హత ఉందని ఇస్తారు అనేది. అంటే పార్టీ విలీనం చేశారు కాబట్టి ఇవ్వాలా, లేదంటే ఆమె పిసిసి అధ్యక్షురాలుగా కొనసాగి కాంగ్రెస్ పార్టీకి ఆమె ఉన్నన్నాళ్ళు ఏ స్థాయిలో బలోపేతం చేసింది, ఎవరి చేరికలు ఉన్నాయి, ఏమన్నా ఉందా ప్రయోజనం కాంగ్రెస్? ఒకటి, కాంగ్రెస్ పార్టీ ఫ్యూచర్ ఆలోచించుకుంటే జగన్ తో ర్యాపో మెయింటైన్, అంటే జగన్ షర్మిల అన్న
ఆలోచన ప్రస్తుతానికి లేదు వాళ్ళకి. అవును. రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని మనం ఏం అన్యాయం చేయలేదు అనే ఫీలింగ్ క్రియేట్ చేయడం కోసమే షర్మిలని వాళ్ళు ఆదరిస్తున్నారు. బేసిక్ గా చెప్పాలంటే తెలంగాణలో రెడ్ల సామాజిక వర్గం బలంగా ఉంటది. రేవంత్ రెడ్డి రానంత వరకు కూడా రెడ్లు ఓన్ చేసుకోలేదు. రేవంత్ రెడ్డి వచ్చాక తెలుగుదేశం వాళ్ళు కూడా యాడ్ అవడం వల్ల 2 ఓట్ బ్యాంకులు వచ్చినాయి. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి బిడ్డను అక్కడ తీసుకోవడం వలన యాడెడ్ అడ్వాంటేజ్ అనుకుంటే ఇస్తారు అంతే. కర్ణాటక నుంచి. లేదు అనుకుంటే గనక పట్టించుకోరు. అంటే కర్ణాటక రాజకీయాల్లో అంత ఉంటదా? తెలంగాణ రాజకీయాలకి ఈవిడి వల్ల ఉపయోగం ఉంటది అనుకుంటే కర్ణాటక నుంచి ఇప్పించచ్చు. పెద్దగా ఈవిడి వల్ల ఏ ఉపయోగం లేదు అనుకున్నారు అనుకోండి, వేస్ట్ అనుకున్నప్పుడు చేయరు. గతంలో హామీ ఇచ్చుంటే మాత్రం అమలు చేస్తారు. వాళ్ళు ఆ విషయంలో మెచ్చుకోవాలి. ఇప్పుడు చిరంజీవి పెట్టిన తర్వాత పార్టీ విలీనం తర్వాత వీళ్ళందరూ మంత్రులు అయిపోయారు. గంటా రామచంద్రయ్య ఆయన చిరంజీవి ఎంతకాలానికి అవ్వలేదు. ఏంటి వీళ్ళు మోసం చేశారా అనుకున్నాం అందరం. తర్వాత ఖాళీ అయినప్పుడు గబక్కని చిరంజీవి పేరు పెట్టారు, కేంద్ర మంత్రి చేశారు కదా. మాట మీద నిలబడతారు ఆ విషయంలో. కాబట్టి షర్మిలకి మాట ఇచ్చుంటే నిలబడతారు. అది అధిష్టానం ఇచ్చుంటే, ఏ రేవంత్ ఇచ్చుంటే చెప్పలేము. అన్న మీద పంతంతో బయటకు వెళ్ళి రేపొద్దు నేను సాధించుకున్నావు అంటే ఒక రాజ్యసభ సీట్ సాధిస్తే అమ్మాయి సాధించినట్టే. అంతేనా? తన రాజకీయ జీవితం పార్టీ పెట్టిన సీఎం అవ్వాలని అన్నకు సమానంగా ఉండాలని కదా. సెకండరీ ముద్దు అసలు ఒక స్టెప్ వచ్చినట్టే కదా. ఫస్ట్ అయితే ఒక స్టెప్ ఆవిడ ముందు రాజ్యసభ అనుకోండి, సీఎం అనుకోవాలా. తర్వాత తెలంగాణ సీఎం అనుకో. అవును. అది ఎట్లాగా అవ్వలేదు కాబట్టి రాజ్యసభ అనుకున్నదాన్ని నెరవేరినట్టు అవుతుంది. చట్టసభలోకి అడుగు పెట్టాలని ఆవిడ కోరిక. అవ్వాలని కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ చెప్దాం. అంటే పంతం ఎగ్గించుకున్నట్టే అవుతుంది వస్తే గనక గెలిచినట్టు. రైట్. చూద్దాం. నిజంగా కాంగ్రెస్ పార్టీ మరి ఇచ్చేసింది దాదాపుగా అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం? కర్ణాటక నుంచి ఆ కోటాలో షర్మిల రాజ్యసభలో అడుగు పెట్టబోతున్నారు. వెచ్చిద్దాం.